నేను మీ యతీష. వినాయక చవితి దగ్గరలో ఉంది కదా, వినాయకుడు బొమ్మ కొనుక్కుందామని అయితే మేము వచ్చాము. నున్న మీ అందరికి తెలుసు మ్యాంగో మార్కెట్ అంటారు, అక్కడికి వచ్చాము. ఇక్కడ ఎటువంటి బొమ్మలు ఉన్నాయో అన్నీ చూసుకొని నేను మా తమ్ముడు అలాగే బెజవాడ నాని ఒక బొమ్మ సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్దాం అనుకుంటున్నాం. మేము ఏ బొమ్మ కొన్నామో చూద్దురు, అలాగే ఇక్కడ ఎటువంటి బొమ్మలు ఉన్నాయో కూడా మీ అందరికీ చూపించేస్తా. వచ్చేయండి. రే తమ్ముడు, చెప్పరా ఎలాంటి బొమ్మ తీసుకుందాం? రేట్ ఎంతైనా పర్లేదు అక్క, బొమ్మ మాత్రం ఎదిరిపోవాలి. మనం ఎప్పుడు ఎదిరిపోయే బొమ్మలు ఎరా పెడతాం. బడ్జెట్ ఎంత చెప్పు? 2000 అక్క. ఏం మాట్లాడతావు నువ్వు? ఎంతైనా పర్లేదన్నా? 2000 పర్లేదు అక్క. పదా. అక్క, ఈ వినాయకుడు 2000కి ఇస్తాడా? 2000 ఇస్తానంటే తంతారు రాళ్ళు. వాళ్ళకి రోజు కూలీగా ఉంటుంది. 2000 అంట. 2000కి పదా. నిజంగా కూలి పని నేను. అరే నాకు తెలియక అడుగుతాను, ఎక్కడ ఏ డబ్బులు వస్తున్నాయంటే ఆ డబ్బులు ఎక్కువ అంటే ఆ పనే చేస్తానంటావేంట్రా? కిల్లి కొట్టో డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నాడంటే కిల్లి కొట్టు పెట్టేసుకుందాం అంటావు. పూల కొట్టోడు ఎక్కువ సంపాదిస్తున్నాడంటే పూల కొట్టులో పెట్టేసుకుందాం అంటావు. ఇంతకీ నువ్వు అసలు పర్ఫెక్ట్గా ఈ పని నేను స్పష్టంగా చేయగలను అనే పని ఏమైనా ఉందా? వ్యాపారం చేస్తానక్క. అదే ఏం వ్యాపారం? ఏదంటే అదని లేదక్క, పొట్టకూడు కోసం ఏదైనా చేస్తాను. పొట్టకూటి కోసం కోటి విద్యలు అంటారు, కానీ ఈయన రోజు చేసే పనల్లా ఫుల్గా తింటాం. ఆ టీ అయితే మాత్రం 24 గంటలు తాగమన్నా తాగుతాడు కదా. నువ్వు టీ కొట్టు పెట్టుకోరా. శుభమా అంటే వినాయకుడు బొమ్మ కేసుకెళ్ళేటప్పుడు ఏంటో నలిపేసుకొచ్చావా పలుక్కి? నువ్వు కూడా నలిపేసుకొచ్చావా? ఏమైందన్నా? నలిపేసుకురాకూడదు అంటున్నాడు అన్నా. ఈ దేశంలో మాట్లాడకుండా ఉండాల్సిన 2 విషయాలు. ఒకటి బలుపు, 2 నలుపు. అంతెందుకు శ్రీకృష్ణుడు నలుపు, రాముడు నలుపు, మనం నలుపు, వెంకటేశ్వర స్వామి నలుపు. అంతెందుకు నేను తాగే పెప్సీ కూడా నలుపు. నీ మొగానికి పెప్సీ కావాలా? పెప్సీ గది ఎందుకు అట్ట పడేసినావు? 20 రూపాయలు భయ్యా. వీడి తెలంగాణ రాకపోతే అది ఆంధ్రలో డైలాగ్ చెప్పడమే రాదు. నీకెందుకురా తెలంగాణ? మరి నీకెందుకురా? మేము పుట్టామయ్యా తెలంగాణలో. 20 రూపీస్ దా ఒక్కయే తెచ్చి. అరే ఏంటో అది చేసిన? అవును, నువ్వు పడేసుకున్నావు, తీసుకో, నీదే. ఓకేనా? వాళ్ళు కొనేవాళ్ళ లేరు, అమ్మేవాళ్ళ ఉన్నారు. బాగుంది కదా ఈ కలర్, చూడు చాలా బాగుంది. ఇది అవునన్నా, పింక్ లేదా ఇందులో? ఇది పింకేనయ్యా. అరే నువ్వు లేడీ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నావు. కళ్ళు పెట్టుకో. బాగుందన్నా, చాలా. ఇదిగో ఈ గ్రీన్ కలర్ బాగుంది చూడు. అది గ్రీన్ కాదన్నా, వైలెట్ అన్నా. అవునా? ఇది గ్రీన్ కదా. అది రెడ్ అన్నా. మనకు కొనే బేరం కాదు కానీ పోతుందా. ఏ రామ్, ఆ వినాయకుడు చూడు బాగున్నాడు కదా. బాగున్నాడు అన్న. 2000కి ఇస్తారా? అడిగి చూడు, పొచ్చ పగిలిపోద్ది. నువ్వు ఒప్పుకుంటున్నావు కదా. నేను ఆపుకోలే, భయం వచ్చేసింది. అరే హో వస్తా. ఏంటో నువ్వు ఎలా తగులుకున్నావు ఏంట్రా? రే రామ్, మట్టి వినాయకుడు అన్నా. ఏ మాటగా ఆ మాటగా యాక్చువల్లీ నేనైతే ప్లాస్టిక్ని ఎంకరేజ్ చేయను, ఎందుకంటే పర్యావరణానికి ఏదంటే ఇబ్బంది కలిగితే అది నాకు నచ్చదు. అరే నిన్ను టీచ్ మరి ఎవడని కొట్టాడ్రా? ప్లాస్టర్ ప్యారిసేరా చెప్ప, ఇంకా కలర్ వేయలేదు. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే చెల్లెల రూపంలో అక్కల రూపంలో పక్కనే ఉంటారు. పడేసిన కప్పులతో పర్యావరణానికి ఎంతో నష్టం జరిగిందండి ఆల్రెడీ. వీడు మళ్ళీ ప్లాస్టిక్ నిషేధించడం, ప్లాస్టర్ ప్యారిస్ ని వాడకుండా ఉండటం. నా వెనక నాని అన్న ఉన్నాడు. నేను మట్టి బొమ్మలే కొంటాను. ఈ గ్యాప్ వెళ్ళిపోయాడు ఆయన. నేను మట్టి బొమ్మలే కొంటాను.
ఎవరక్క నీకు కూడా తెలియదు కదా. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అంటే ఎక్కడ ఎవరిని పూజిస్తారు ఎక్కువ చూసుకునేది అయోధ్యలో రాముడు పెడతారు, రాముడు వినాయకుడు. నేను అనుకోవడం పార్వతీదేవి అనుకున్నాను. దుర్గమ్మ వినాయకుడు పెడతారు, అట్లా ఉంటుంది అనమాట. అడిగారు కదా నల్ల వినాయకుడు. ఇంకా ఉంటాయి. ఈ వినాయకుడు వెనక బొమ్మల మీద ఇలా నెంబర్స్ ఎందుకు రాస్తారో తెలుసా అన్న? గుర్తుపట్టడం కోసం కాదు, ఆల్రెడీ ఎవరన్నా అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకున్న వాళ్ళకి ఇలా రాసుకుంటారు నెంబర్లు. ఆ కలర్లో రాయలే. మరి దానికి ఏం రాయలేదేంటి? అది ఇంకా ఎవరు కొనలేదని. అరే అది 2వ క్లాస్ వాడికి కూడా తెలిసింది. నీకు ఇన్ఫోసిస్ లో ఎవడరా నీకు ఉద్యోగం ఇచ్చింది? ఎవరితో మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా? పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసేయి. అయితే అక్కడ మేము ఆన్ స్క్రీన్ మీద పర్ఫార్మెన్స్ అక్కడ మేము చేసే కోచెస్లు తీయండి అయ్యా. అసలు ఉండండి, మీకు ఎలివేషన్ ఇస్తుంటే వినిపించుకోరండి. ఏమండి మిమ్మల్ని? మాకు వద్దు, మేము ఫోటో తీసుకుంటాం. కాదు ఒక 2 మిలియన్ ఛానల్ యూట్యూబర్ అయిన మన నాని విజయవాడ చూడండి ఏం చేస్తున్నారు. ఒకసారి ఒక్క నిమిషం, డోంట్ డిస్టర్బ్. ఏం చేస్తున్నారు? లడ్డు దొబ్బుకి వెళ్దామని చూస్తాం. లడ్డు ఉందా అందులో? లేదు, ఉన్నట్టు ఫీల్ అవ్వాలి మీరు. ఓహో. రామ్ లోకేష్. దొంగ 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 కాదా? ఫోటోయేగా? దొంగగానే అంత భయపడ్డారేంటండి? ఏదో రియాలిటీ లాగా ఫోటో మంది వీడియోనే అక్క. మంద వీడియోనేలే, వాళ్ళ ఫోటో అంట. దొంగ దొంగ అంటే అంత కాదు. భయపడ్డారేంట్రా రియాలిటీలో లాగా? వీడి పెద్ద హాలీవుడ్ ఫోటోగ్రాఫర్. వీడి ఫీలింగ్ లోకేష్ గడు చూడు. ఏదిరా నీ ఫోటోగ్రఫీని ఒకసారి చూపించు మా కెమెరామ్యాన్ కి. పోలా అదిరిపోలా? పోలేదురా, అదిరిపోలేదు. నీకన్నా దృశ్యం ఇంకా బాగా తీసిద్ది కదా. నా చిన్నప్పుడు అక్క నేనైతే అంటే చిన్నప్పుడు చిన్న ఊరు అంటానంటే మా ఏరియాలో ఉన్న ఫ్రెండ్స్ అందరం కలిసి పందిరేసేవాళ్ళం. ఆ పందిరేసేటప్పుడు ఇలాంటి బొమ్మలు చూసి తెగ ఆనందపడిపోయేవాళ్ళం అక్క. ఎందుకంటే మాకు అప్పట్లో ఈ బొమ్మలు చూస్తే మా పెద్ద బొమ్మలు అని చెప్పి, దానితోటి ఏంటంటే మా పక్క రోడ్లో ఎవడన్నా మా కాంపిటేటర్లు ఉంటారు కదా, వాళ్ళు ఈ టైప్ ఆఫ్ విగ్రహాన్ని శివుని తీసుకొచ్చారనుకో, మనం అరే వాళ్ళు శివుని కూడా తీసుకొచ్చారా, మనం ఇంకా పెద్ద వినాయకుడిని తీసుకురావాలి అనుకుని ఆలోచించుకునే వాళ్ళం. చివరికి ఎలాంటి వినాయకుడిని తీసుకుని వెళ్ళేవాళ్ళం తెలుసా? మేము నార్మల్గా ఉన్న వినాయకుడిని తీసుకుని వెళ్ళేవాళ్ళం. అట్లా ఉండేది. కానీ బాగా బాగుండేది అక్కడ, ఒక ఫ్రెండ్లీ టైప్ ఆఫ్ జోన్లో బాగుండేది. వాళ్ళతో మేము కాంపిటీషన్గా ఉండేది. ఆ రోజులే వేరక్క. కానీ హనుమంతుడి రూపంలో ఉన్న వినాయకుడిని చూడాలని చాలా కోరికనా తెలుసా? అలాంటి వినాయకుడి ఈ మొత్తం మీద మార్కెట్ మొత్తం మీద ఒకే ఒక చోట దొరికాడు. అది కూడా ఆయన 2 అడుగులు ఉన్నాడు. ఇక్కడైతే మొత్తం అన్ని 6 ప్యాక్ వినాయకుడే ఉన్నారా? మనకు కావాల్సిన కూడా అలాంటివి అక్క. ఆహా, గుర్రం మీద వినాయకుడు. ఇది కూడా అయితే కలర్స్ డిఫరెన్స్. చెప్పు ఇంక లేట్ ఎందుకు? తెల్ల గుర్రం మీద, నల్ల గుర్రం మీద, ఆరెంజ్ గుర్రం మీద. అదేమో బ్రౌన్, ఇదేమో గ్రే, ఇది కూడా గ్రే. కానీ కృష్ణుడి కిరీటి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కృష్ణుడా అంటే మన ఫేవరెట్ గాడ్ కృష్ణుడు అయ్యేసరికి ఎవరిని చూసినా కృష్ణ పరమాత్మని చూసినట్టే ఉంటది. వినేవాడు ఉంటే చెప్పేవాడు. వద్దులే, అదేదో సామెత ఉంది నాకు గుర్తురాట్లా. సింహాసనం మీద వినాయకుడు, ఇది కూడా హార్స్ మీద వినాయకుడే. ఆహా, ఇది చూడు. ఉన్న బలంగా చెప్పక్క. ఇది నేను చెప్తాను అక్క. నాగేంద్ర స్వామి. నేను చెప్తాను అక్క. దేవుడు ఏ దేవుడు చెప్పక్క ఉన్న బలంగా. నాగేంద్ర స్వామి ఏ దేవుడు చెప్పు. సరే నీకు రాదు కానీ నేను చెప్పనా? వినాయకుడే. సార్ ఏంటి సార్ అది? అది కాదా? ఇందులో కలర్స్ ఉన్నాయి. ఇది కూడా పైన శ్రీరాముడు వచ్చాడు. ఆయన శ్రీరాముడు కాదండి, పాండురాజు అండి. పాండురాజా కదండి, అదిగో ఆయన వెనకాల నుంచి చెప్పారండి. ఇది క్లారిటీగా చెప్పారు. కానీ చూడంగానే ఎలా ఉన్నారు? రాముడు పాండురాజు లాగే ఉన్నారు. బ్లాక్ గా ఉంటే రాముడు అని చెప్పావు కదా నువ్వే. ఇప్పుడు నేను బ్లాక్గా ఉంటే నేను రావునేనా? రాముడితో పోల్చుకోకూడదురా, ఆయన పరమాత్ముడు. సరే, యాక్సెప్టెడ్. లయన్ మీద వినాయకుడు. కాకపోతే దీనికి ఇంకా ఫినిషింగ్ చేయలేదు అనుకుంటా. అక్క ఒకసారి ఇట్లా పిచ్చిగా ఉంది. ఇప్పుడు ఒకేలా ఉంది. 6 ప్యాక్ చూసావా ఎలా కనిపిస్తుందో? అప్డేట్ చేశారు వినాయకుడిని. ఇందాక నుంచి అడిగా కదా, మా చిన్నప్పుడు ఇట్లాంటి బొమ్మలు కావాలని ఆతృతగా ఉండేదని. ఇలాంటి బొమ్మలేనా? అవునక్క. నాకైతే ఎప్పుడు ఉండేది కాదు అలాంటి ఆతృత. నా చేతుల మీద వినాయక చవితి చేస్తే చాలు అనిపించేది.
వీడియోలో భలే కవర్ చేసుకున్నావు అక్క, నీకు నువ్వు దొరికిందే ఛాన్స్ అని. నిన్న ఆ బొమ్మ కొంటే నేను ఎక్కడి పూజ చేస్తానని చెప్పావు, ఇప్పుడేమో రామ్, అన్నా ఈయన ఎవరు? వినాయకుడు అన్న. ఆయన చెప్తానన్న, మనకు తెలుసన్న, మనకి పురాణం మీద మంచి గ్రిప్ ఉంది. తప్పుకోక ఒక సిలి అన్న, నిజంగా అక్క ఒక సిలి. సిలియా ఆ. శిలా ఎంత సిల్లిగా దొరికిపోయింది. సిలి కాదు, శిలా కాదు, శిల్పి. శిల్పి తోపడుకుంటారు కదా, కాదు సిలి అట, శిలా అంటే శిల్పి. నువ్వు నా బ్యాచ్ శ్రీరాముడు కదా, కవర్ చేసుకుంటారు కదా. బాగున్నాయి వినాయకుడు, చాలా బాగున్నాయి. నాని ఆయనకి కెమెరా మీదకి వెళ్ళంగానే సైలెంట్ అయిపోతాడు. ఎందుకు మరి? ఫ్యామిలీ మ్యాన్, లేకపోతే మాత్రం బాగా మాట్లాడుతున్నారు. ఫ్యామిలీ మ్యాన్. ఓకే ఫ్యామిలీ మ్యాన్, నేనే సింగిల్. ఏంట్రా ఇంకెంతసేపు తిప్పుతావు? ఏ వినాయకుడు నచ్చాడో చెప్పు. నాకు నల్ల వినాయకుడే కావాలి. నీకు కావాల్సిన నల్ల వినాయకుడేగా, అవును, తీసుకెళ్తా పద. జంప్. బాసు, భలే ఓకేనా? ఉంది అక్క. నల్ల వినాయకుడు ఓకేనా? మాట్లాడు 2000కి. నువ్వు మాట్లాడరా, నువ్వు మాట్లాడు. పొచ్చ పగిలిపోద్ది తీసుకొచ్చినోడికి వచ్చినోడికి. నల్ల వినాయకుడు మాత్రం చాలా బాగున్నాడు. ఉన్నన్నిట్లో నాకైతే బాగా నచ్చింది. కాకపోతే ఇంత పెద్ద బొమ్మ మనం మెయింటైన్ చేయలేమన్నమాట. ఆశగా ఉన్నా కూడా తీసుకెళ్ళలేకపోతున్నాను. ఎందుకు? బ్లాక్ మాప్ కాగిద్దిగా. మాపుగా ఆగిద్ది కానీ మనం మెయింటైన్ చేయడానికి కష్టమైంది. కాదు ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? మీ ప్రాబ్లం మీ ఛానల్ పేరేంటి? యతీషా? మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? ఆ ప్రాబ్లం అంటే ఇంత పెద్ద వినాయకుడిని పెట్టడానికి ప్లేస్ లేదు ముందు మాకు. ఆ ప్లేస్ నేను చూస్తాను. ఇంకేంటి ప్రాబ్లం? బడ్జెట్ ప్రాబ్లం? అలా ఏం కాదండి. బడ్జెట్ ప్రాబ్లం ఏం లేదు కదా. వాళ్ళు నాని అన్న వాళ్ళు ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తా అన్నారు, ప్రతి నెల కట్టుకోవచ్చు. ఇంకేంటి ప్రాబ్లం? స్వామివారిని పెట్టడానికి ప్లేస్ లేదంటే ఎక్కడ ప్లేస్ పెట్టమంటావు? నేను చూపిస్తాను. ఎక్కడ పెడితే అక్కడ పెట్టరు. ఎక్కడ పెట్టి పూజించాలో అక్కడే పెట్టాలి ఆయన్ని. నువ్వు మెంటల్గా ఒక బొమ్మ కాఫీ కొనాలని ఫిక్స్ అయ్యావు. ప్రతి నెల కట్టచ్చు అనేది అన్ని ఒక బాగానే బాగుంది, కానీ అన్ని వచ్చే బాగానే వినాయక చవితి కవర్ క్లియర్ చేశారే. చేయొచ్చా? వచ్చే వినాయక చవితికి క్లియర్ చేయొచ్చు. చేయొచ్చుగా. చేయొచ్చు 12 నెలలకి. ఇదేదో బాగుంది, కొనుక్కుందాం. దా ఈఎంఐ ప్రాసెస్ తీసుకెళ్తాం. आपल्याला फक्त दोनच गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिंचा. చూసారుగా, చిన్న చిన్న బొమ్మలు చూసాం, పెద్ద పెద్ద బొమ్మలు చూసాం, తయారవుతున్న బొమ్మలు చూసాం, పూర్తిగా తయారైన బొమ్మలు కూడా చూసేసాం. మేము చూసిన బొమ్మల్లో ఏ బొమ్మ కొన్నావో మీరు గెస్ చేయాలి. గెస్ట్ చేసి కింద కామెంట్ కూడా చేయండి. బాయ్.